నమస్తే. నేను భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకి చెందిన పద్మశ్రీని. నేను సంతానం కోసం శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను వైద్య పరీక్షకు వెళ్లినప్పుడు నాకు చాలా సమస్యలు ఉన్నాయని, కేవలం దైవకృప మాత్రమే నాకు తల్లిని చేయగలదని డాక్టర్ తెలిపారు. ఇది విన్నప్పటికీ నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుపై పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించడం కొనసాగించాను. ఆ సమయంలోనే సహస్రనామ హోమం జరగాల్సి ఉంది. నేను హోమం కోసం నమోదు చేసుకుని సంతానం పొందాలని హృదయపూర్వక సంకల్పం తీసుకున్నాను. సహస్రనామ హోమానికి హాజరవడానికి ఒక వారం ముందు నేను మరో వైద్య పరీక్షకు వెళ్లాను. ఆ సందర్శన సమయంలో గర్భం దాల్చిందని, అయితే బిడ్డ గుండె చప్పుడు వినిపిస్తేనే గర్భం నిర్ధారించబడుతుందని డాక్టర్ నాకు తెలియజేశారు. నేను, నా భర్త ఆనందంతో ఉప్పొంగిపోయినప్పటికీ మాలో ఆందోళన కూడా నిండిపోయింది. ప్రగాఢ విశ్వాసంతో మేము హోమంలో పాల్గొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును మనస్ఫూర్తిగా ప్రార్థించాము. నా ప్రార్థనల్లో నాకు కవల పిల్లలు కలగాలని ఎంతగానో కోరుకుంటున్నానని అమ్మా భగవానుకు చెప్పి వారి దివ్య అనుగ్రహాన్ని కోరాను. హోమం జరిగిన వారం రోజుల తర్వాత నేను తదుపరి వైద్య పరీక్ష కోసం మళ్లీ వెళ్లాను. గుండె చప్పుడును పరీక్షిస్తున్నప్పుడు నేను కవలలతో గర్భవతిని అని వైద్యులు ఆనందంగా నిర్ధారించారు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నాకు మాతృత్వపు ఆనందాన్ని ప్రసాదించడమే కాకుండా కవల పిల్లలతో ఆ ఆనందాన్ని రెట్టింపు చేసినందుకు నా ఆనందానికి హద్దులు లేవు. నా గర్భధారణ ప్రయాణం మొత్తం అద్భుతంగా సాగింది మరియు వారి దివ్య కృప వలన నేను ఆరోగ్యవంతమైన కవల ఆడపిల్లలకు జన్మనిచ్చాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి ఆశీస్సులు, కృప మరియు కరుణ లేకుండా ఇవేమీ సాధ్యమయ్యేవి కావు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాలకు ఎల్లప్పుడూ అనంతమైన కృతజ్ఞతలు.